ప్రిన్సిపల్ ఎన్నో నెంబరు? 4th one. కాకచేష్ట బాగానే ఉంది, బకోధ్యాన బాగానే ఉంది, శ్వాన నిద్ర బాగానే ఉంది. 3వది గృహత్యాగి. మేడం 4వది. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ అలర్ట్నెస్. గృహత్యాగి అంటే మా ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోమంటారా? కొంగ నేర్పించింది అన్నారు, నేర్చుకున్నాం. కాకి నేర్పించింది అన్నారు, నేర్చుకున్నాం. కుక్క నేర్పించింది అన్నారు, అది కూడా నిద్రపోతున్నటువంటి కుక్క. సరే మీరు చెప్తున్నారు ఏదో వేదకాలంలో చెప్పబడినాయి కాబట్టి నేర్చుకున్నాం, బాగానే ఉంది మేడం. గృహత్యాగి అంటున్నారు, మా అందరినీ ఇళ్ల నుంచి వెళ్ళిపోమంటున్నారా అని మీరందరూ ఆలోచన చేస్తూ ఉండొచ్చు. గృహత్యాగి సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ టోల్డ్ బై వేదాలలో చెప్పినటువంటి పాఠం. మనందరికీ కూడా ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఆఖరికి మనం చేరుకోవాలనుకుంటుంది ఎక్కడికి? సొంత ఇంటికి. ఇల్లు మనందరికీ ఒక కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్స్ అనేవి స్టూడెంట్గా ఉన్నప్పుడు కొద్దిపాటి త్యాగం చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని టోటల్గా చేరుకోగలం అని చెప్పేటటువంటి ప్రయత్నంలో చెప్పబడేటటువంటి 4వ సూత్రం గృహత్యాగి. You have to sacrifice your comforts for a certain extent if you want to reach great destination or fulfill great ambitions. ఈ రోజుల్లో ఏసీ లేనిదే చదవడానికి కష్టం, టీవీలు వైఫైలు లేని, వైఫ్ లేకపోయినా బ్రతకొచ్చు కానీ వైఫై లేనిదే బ్రతకలేమంట. కష్టం. ఉద్యోగమే చేయలేం, వైఫై లేనిదే ఉద్యోగం చేయలేం, ఏసీలు లేనిదే ఉద్యోగం చేయలేం, టోటల్ కంఫర్ట్స్ లేనిదే ఉద్యోగం చేయలేం, సెల్ ఫోన్ లేనిదే ఉద్యోగం చేయలేం, చదువుకోలేం. ఈ సార్ట్ ఆఫ్ కంఫర్ట్స్ ఉండేటటువంటి వాతావరణంలో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ ఉన్నారు, ఎవ్రీవన్. ఇట్లాంటి కంఫర్ట్స్ అనేది కొద్దిపాటి త్యాగం చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం రీచ్ అవుతాము అని చెప్పిందే గృహత్యాగి, కానీ ఇళ్ళ నుంచి వదిలేసి వెళ్ళిపోమని చెప్పేటటువంటి సందర్భం కాదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్, హీ నోస్, ఆస్క్ హిమ్, డిడ్ హీ స్టడీ అట్ హిస్ స్కూల్ డేస్ అండర్ ద ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్లో కానీ లేకపోతే ఏసీల్లో కానీ వైఫైల్లో కానీ? ఇంటర్నెట్ ఉంటేనే మేము చదవగలం ఇంజనీరింగ్, లేకపోతే చదవలేము. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటేనే మేము చదవగలం, లేకపోతే చదవలేము. అట్లాంటి వాతావరణంలో మరి వారు చదువుకొని ఐఐటీలో సీట్ తెచ్చుకొని ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి భారతదేశం గర్వించదగ్గటువంటి పెద్ద పొజిషన్కి వారు వచ్చారా అని మీరు అందరూ ఒకసారి అడగండి. వారు చెప్తారు, ఆ కంఫర్ట్స్ అప్పట్లో మేము త్యాగం చేస్తేనే ఈ స్టేజ్కి మేము వచ్చాము, ఆ కంఫర్ట్స్లో మేము ఉంటే వేరే రూపంలో వేరే పొజిషన్లో ఉండేవాళ్ళమని చెప్పేవారు. దట్ ఈస్ వాట్ వీఆర్ లాకింగ్. ఒక్కసారి ఆ కంఫర్ట్స్ నుంచి దూరం చేస్తే తట్టుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు, బైక్ అడిగాడు తండ్రిని. ఆ తండ్రి మా దగ్గర ఏఎస్ఐగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ తండ్రి కొనలే పరిస్థితి ఉండింది. కానీ ఫైనల్గా అందరూ చెప్పారు, కొనివ్వరా బాబు, లోన్ పెట్టి కొనివ్వు, వాడు కాలేజ్కి వెళ్ళని అంటున్నాడు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి బైక్ కొనివ్వడం జరిగింది. ఆ బైక్ కొనివ్వకపోతే ఏమన్నాడు అతను? ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. ఆ ఆత్మహత్య చేసుకొని ఇంత చదివించినటువంటి కొడుకు ఆత్మహత్య చేసుకుంటే నా ఉద్యోగం ఎందుకు, నేనెందుకు, నా భార్య పిల్లలు వీళ్ళందరూ ఎందుకు అని చెప్పి లోన్ పెట్టి బైక్ కొనివ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ బైక్ని ఎవరికో వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ కోసం విష్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి తాకట్టు పెట్టడం జరిగిందంట. ఆ తర్వాత ఆ బైక్ కొనిచ్చి తప్పు చేశానా ఒప్పు చేశానా ఆ తండ్రికి తెలియదు. Are these all required for a student to reach his successful goal or destination? Not at all required. అంటే మేడం బైకులు కొన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏ వయసులో ఏ పరిస్థితికి ఎటువంటి కంఫర్ట్స్ కావాలి, ఆ కంఫర్ట్స్ ఉన్నంత వరకు చేస్తేనే బాగుంటుంది. కానీ మెదడుకి ఆ పదును పోతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే శృతి మించితే అన్నీ కష్టమే, అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పేటటువంటి 4వ ప్రిన్సిపలే